హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. లీడ్స్ టెస్ట్ మంచి రసపట్టులో ఉంది. టెస్ట్ మ్యాచ్ స్పెషాలిటీ ఇదే కదా. ఫస్ట్ డే రోజున ఇండియా డామినేట్ చేసింది. సెకండ్ అండ్ థర్డ్ డే రోజున ఇంగ్లాండ్ ఫైట్ బ్యాక్ మనం చూసాం. బట్ ఫోర్త్ డే రోజున మళ్ళీ ఇండియా కేమ్ బ్యాక్ ఇన్ ఏ స్ట్రాంగ్ మేనర్. థ్యాంక్స్ టు దోస్ టూ గైస్, రాహుల్ అండ్ రిషబ్ పంత్. రాహుల్ ఒక ఎక్స్ట్రాడినరీ సెంచరీ చేశాడు. రాహుల్ ఎంత ఇంపార్టెంట్ ఈ టీంకి అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను 42 చేశాడు, కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక డిఫైనింగ్ నాక్, ఒక సెంచరీ సాలిడ్గా. నిన్న కూడా చూసాం మనం, చాలా సాలిడ్గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అది ఈరోజు కంటిన్యూ చేశాడు. అలాంగ్ విత్ రిషబ్ పంత్ ఇండియాని ఈ మ్యాచ్లో చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి తీసుకెళ్ళాడు. ఆల్ 3 రిజల్ట్స్ ఆర్ పాసిబుల్. అండ్ దిస్ మ్యాన్ రిషబ్ పంత్ ఈజ్ ఏ రియల్ బాక్స్ ఆఫీస్. రిషబ్ పంత్ మామూలు క్రికెటర్ కాదు. ఇతను చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. 400 ఏంటి ఇంగ్లాండ్లో అతని కెరియర్లో, షార్ట్ కెరియర్ అతను 400 చేశాడు. సచిన్ టెండూల్కర్ తన లాంగ్ కెరియర్లో ఇంగ్లాండ్లో 400 చేశాడు, మొత్తం టెస్ట్ 100s. కానీ తన షార్ట్ కెరియర్లో తన థర్డ్ టూర్ ఇన్ ఇంగ్లాండ్, మిడ్వే త్రూ ది థర్డ్ టూర్లో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్. దాంట్లో ఇప్పటికే 4 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతను 8 సెంచరీల్లో 6 ఇండియా బయటే వచ్చినాయి. ఇంగ్లాండ్తో పాటు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా అతను 100s ఉన్నాయి. 7 సార్లు సెంచరీలు మిస్ అయ్యాడు. సో ఆ 7 సెంచరీ సగం వచ్చినా కూడా అతనికి ఇప్పటికి సెంచరీలు ఒక డజన్ అయిపోయాడు. సో అంత అద్భుతమైన బ్యాట్స్మెన్. ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం ఇంగ్లాండ్లో ఎవరు చేయలేదు. ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ ఇంగ్లాండ్లో బోత్ ఇన్నింగ్స్లో 2 separate 100s చేయలేదు. ఆ రికార్డు అతనికే దక్కింది. అలాగే ఈజ్ ఓన్లీ ది సెకండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 2 separate 100s ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్. ఇప్పుడు 2001లో సౌత్ ఆఫ్రికా మీద జింబాబ్వే ప్లేయర్ యాండీ ఫ్లవర్, మీకు ఆర్సీబీ కోచ్ అంటే తెలుసు, అతను చేశాడు. ఈ వాజ్ ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ యాండీ ఫ్లవర్. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ రిషబ్ పంత్ ఒక కీపర్ బ్యాట్స్మెన్గా ఒకే మ్యాచ్లో 200 చేశాడు. సో ఇండియా వాజ్ ఇన్ ట్రబుల్ ఇన్ ద మార్నింగ్. శుభ్మన్ గిల్ ప్లేడ్ ఆన్ అయ్యాడు బ్రైడన్ కార్స్ బాల్ ఆడబోయే ప్రయత్నంలో. సో 8 runs మాత్రమే చేయగలిగాడు. సో స్టార్ట్లోనే ఇండియా ఆల్రెడీ థర్డ్ డే రోజు మనకు అంతగా కలిసి రాలేదు. స్టార్టింగ్లోనే కెప్టెన్ కోల్పోవడంతో చాలా ప్రెషర్గా అనిపించింది. కానీ రాహుల్ ఒకవైపు రాక్ సాలిడ్గా ఉన్నాడు, మరోవైపు రిషబ్ పంత్ అతనికి తోడాడు. రిషబ్ పంత్ మామూలుగా ఎలా ఆడతాడు, చాలా అగ్రెసివ్గా ఆడతాడు, కౌంటర్ అటాక్ చేస్తాడు. కానీ ఆ కౌంటర్ పంచ్ ఏం కనబడలేదు బిఫోర్ లంచ్ వరకు మన వాళ్ళు 63 runs మాత్రమే చేశారు. బట్ బోత్ ఆఫ్ దెమ్ స్టేట్. రిషబ్ పంత్ కూడా చాలా ఆచితూచి చాలా కేర్ఫుల్గా ఆడాడు. సాధారణంగా రిషబ్ పంత్ అలా ఆడడం మనం చూడం, కానీ ఆ సిచ్యుయేషన్కి తగినట్టుగా అతను చాలా రెస్పాన్సిబుల్గా బ్యాటింగ్ చేస్తాడు. తనకి తను సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకున్నాడు, మీరు చూసే ఉంటారు. అది ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటిది, నేను అనవసరంగా ఇలా తొందరపడుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆడాలి కదా. ఇంకోసారి నేను చాలా మర్యాదగా ఆడడానికి ప్రయత్నించాను, కానీ బాల్ కొంచెం బౌన్స్ అయింది అని చెప్పి అన్నాడు. అంటే గట్టి కొడితేనే బెటర్ నేను అన్నట్టుగా అనుకున్నాడు. సో అతనే కౌన్సిలింగ్ చేసుకుంటూ అక్కడికక్కడ తనే మోటివేట్ చేసుకుంటాడు. సెల్ఫ్ మోటివేషన్ అతనే చేసుకుంటూ తను కంట్రోల్ చేసుకుంటూ. అంటే రిషబ్ పంత్లో ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది. మన ఆస్ట్రేలియాలో అలా స్టూపిడ్ అనిపించుకున్న స్టూపిడ్ అనుకున్న నోటితోనే ఫస్ట్ ఇన్నింగ్స్లో సునీల్ గవాస్కర్ చేత సూపర్ అని అనిపించుకున్నాడు. ఈరోజు కూడా గవాస్కర్ బౌండరీ లైన్ దాకా వచ్చేసి అతని సెకండ్ సెంచరీకి అతనికి స్వాగతం పలికాడు. సో గవాస్కర్ వాజ్ మేడ్ టు ఈట్ హిస్ వర్డ్స్. మళ్ళీ ఆ పల్టీ కొట్టమన్నాడు, సోమర్సాల్ట్ చేయమన్నాడు, కానీ ఈసారి ఆ పిల్లిమొగ్గ వేయలేదు రిషబ్ పంత్. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ చూపిస్తున్నాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎప్పుడు నెగ్గాలో తెలుసు, ఎప్పుడు తగ్గాలో కూడా తెలుసు రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ ప్లేడ్ సూపర్ ఇన్నింగ్స్. సో ఈ క్రికెటర్ ఎంత ఇంపార్టెంట్, ఎంత స్పెషల్ టెస్ట్ క్రికెట్లో. మీరు ఆ వైట్ బాల్ క్రికెట్ పక్కన పెట్టండి, వైట్ బాల్లో మీరు ఎంతైనా తిట్టండి, రిషబ్ పంత్ నేను ఒప్పుకుంటా. టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఇండియాకి అతను ఒక చాలా ప్రెషస్, చాలా వాల్యుబుల్ ప్లేయర్ అతను. సో అతను ఎందుకంటే నాట్ బికాజ్ హీస్ వెరీ సౌండ్ టెక్నికలీ లైక్ రాహుల్, కానీ అది డిఫెన్స్, నేను నిన్న కూడా చెప్పాను, చాలా సాలిడ్ డిఫెన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడు అటాక్ చేయాలో అతనికి తెలుసు. చాలా అన్ప్రెడిక్టబుల్. బౌలర్ని ఎప్పుడు అటాక్ చేస్తాడో అతనికే తెలియదు అన్నట్టుంటాడు. సో అలా అతను చాలా తికమక పెడతాడు అపోజిషన్. హీ వాజ్ నాట్ అవుట్ అగ్రెసివ్ లైక్ సెహ్వాగ్, కానీ
హీ హాస్ గాట్ సమ్ వెరీ గుడ్ గిఫ్ట్స్. అటాకింగ్ ఇన్స్టింక్ట్ అతని దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. సో 63 రన్స్ మాత్రం చేస్తారు ఇద్దరు కలిసి, చాలా కేర్ఫుల్గా ఆడారు. కానీ లంచ్ తర్వాత ఇద్దరు రెచ్చిపోయారు. ఇద్దరు కలిసి 145 రన్స్ అంత యాడ్ చేశారు నెక్స్ట్ సెషన్. సో నెక్స్ట్ సెషన్లో కంప్లీట్గా గేర్స్ చేంజ్ చేసేసారు ఇద్దరికిద్దరు కూడా. రాహుల్స్ ఇన్నింగ్స్ వాజ్ మార్క్ బై దోస్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ అండ్ స్క్వేర్ డ్రైవ్స్. ఎంత అట్రాక్టివ్ కవర్ డ్రైవ్స్ కొడతారు మన రాహుల్. సో హీస్ రియలీ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్నింగ్స్లో మాత్రం రాహుల్. 58 దగ్గర అతనికి ఒక క్యాచ్ డ్రాప్ అయింది. హ్యారీ బ్రూక్ డ్రాప్ చేసాడు క్యాచ్. హ్యారీ బ్రూక్ ప్రాబ్లీ ఈజ్ మన కొంత కృతజ్ఞత, ఎందుకంటే ఇండియా అతనికి 3 క్యాచ్లు 4 క్యాచ్లు వదిలేశారు. సో హ్యారీ బ్రూక్ కూడా రాహుల్కి ఆ లైఫ్ ఇచ్చాడు, దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే ఈ వెంట స్కోర్ 133. సో ఆ క్యాచ్ డ్రాప్ చేయడం ఇండియాకి చాలా కలిసి వచ్చింది. అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి ఒక బ్రహ్మాండ 195 రన్స్ యాడ్ చేశారు. దే యాడెడ్ 195 రన్స్ ఫర్ ద ఫోర్త్ ఫర్ ద ఫిఫ్త్ వికెట్ యాక్చువల్లీ. సో 195 రన్స్ ఎంత ప్రెషస్. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో గిల్తో కలిసి 209 రన్స్ యాడ్ చేశాడు రిషబ్ పంత్. సో 2 ఇన్నింగ్స్లో అతని చేసిన సెంచరీలు, అతని పార్ట్నర్షిప్ వన్స్ విత్ గిల్ అండ్ వన్స్ విత్ రాహుల్ ఇండియాకి చాలా చాలా క్రూషియల్. సో రిషబ్ పంత్ టెస్ట్గా ఈ మ్యాచ్ గుర్తుంటుంది, ఎందుకంటే ఈ మ్యాచ్ మనం గెలవాలి, కానీ అది రిషబ్ పంత్ టెస్ట్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే అతను ఈ మధ్య కాలంలో ఫేస్ చేసిన క్రిటిసిజం, ఐపీఎల్లో హీ వాజ్ సో లిస్ట్లెస్, చాలా అంత దారుణమైన ఫామ్లో కనిపించాడు. ఆఖరి మ్యాచ్లో చేసిన సెంచరీ మినహాయిస్తే ఐపీఎల్లో ఏమాత్రం హీ వాజ్ లైక్ ఏ వాకింగ్ వికెట్ ఇన్ ఐపీఎల్. అలాంటి వాడు ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా కంబ్యాక్ కావడం టెస్ట్ క్రికెట్లో. ఆస్ట్రేలియా డింట్ హ్యావ్ ఏ గ్రేట్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు, కానీ అతని స్టాండర్డ్స్లో అంత గొప్పగా ఆడలేదు. అలాంటి ప్లేయర్ ఇక్కడికి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం. రిషబ్ పంత్ 400s ఇన్ ఇంగ్లాండ్, ఇట్స్ ఫెంటాస్టిక్ రికార్డ్. అంటే ఐ థింక్ రాహుల్ ద్రావిడ్కి 6 ఉన్నట్టున్నాయి, సచిన్కి 4 ఉన్నాయి. సో ఆ గ్రేట్స్ సరసన చేరగలిగాడంటే మరి ఏంటి రిషబ్ పంత్ సంగతి. రిషబ్ పంత్కి కూడా చాలామంది హేటర్స్ ఉంటారు, కేఎల్ రాహుల్ హేటర్స్. వాళ్ళిద్దరిని నోళ్ళు మూయించారు ఇద్దరు కలిసి. వాళ్ళు అంత అద్భుతంగా ఇండియాని కంబ్యాక్ చేశారు మ్యాచ్లో. రిషబ్ పంత్ అంతే కదా, రిషబ్ పంత్ ఆడతాడు, మళ్ళీ ఒక పెద్ద షాట్ కోసం వెళ్తాడు. సో సెంచరీ సమీపిస్తుంటే మాత్రం చాలా స్లోగా 90sలో మామూలుగా అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా చూసాం, ఎప్పుడప్పుడు 2 6లు కొట్టి 100 చేశాడు. కానీ ఈసారి సెకండ్ 100 కోసం హ్యాస్ టేకెన్ హిస్ టైం. సో అతని మెచ్యూరిటీ అంటే అతను ఎంత రెస్ట్రైంట్ చూపిస్తున్నాడు అనేది చాలా టైం తీసుకుని చాలా జాగ్రత్తగా తన 100 వైపు వెళ్ళాడు. అంతే చెప్పినట్టే ఆ పిల్లి మొక్క కూడా వేయలేదు ఈసారి. అండ్ రాహుల్ ఇద్దరు కలిసి, కానీ రిషబ్ తర్వాత గేర్ మారుస్తాడు కదా, ఇండియాకి క్విక్ రన్స్ కూడా అవసరం. సో అతను ఒక పెద్ద షాట్ కొట్టబోయి డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బషీర్ బౌలింగ్లోనే. ఆ షాట్ ఆడకుండా ఉండాలి మనం అనట్లేదు, రిషబ్ పంత్ ప్లేస్ లైక్ దట్ ఓన్లీ, ఈ ప్లేస్ దట్ హై రిస్క్ గేమ్. అతను అవుట్ అయ్యాడు. తర్వాత రాహుల్ 333 దగ్గర అక్కడ అవుట్ అయ్యాడు. రాహుల్ 333 దగ్గర అవుట్ అయినట్టున్నాడు. రాహుల్ కూడా అవుట్ అయిన తర్వాత లాస్ట్ 5 వికెట్స్ మనకి 30-40 రన్స్లో లాస్ట్ 5 వికెట్స్ పడిపోయింది. మళ్ళీ ఒక కొలాప్స్. సో ఇండియాకి కొలాప్స్లు అంటే లోయర్ ఆర్డర్ నుంచి నో కంట్రిబ్యూషన్ అనేది మనం చూసాం. సో రిషబ్ అవుట్ అయిన తర్వాత కరుణ్ నాయర్ వచ్చాడు. అతను కూడా కొన్ని డాట్ బాల్స్ ఆడిన తర్వాత ఒక రివర్స్ స్వీప్తో తన ఫస్ట్ రన్స్ ఆన్ కంబ్యాక్ చేశాడు. మరొక న్యూ బాల్ వచ్చిన తర్వాత ఒక మంచి 4 కూడా కొట్టాడు. కానీ తర్వాత అతను ఎందుకనో కొంచెం అంత కాన్ఫిడెంట్గా అనిపించలేదు కరుణ్ నాయర్. అండ్ ఒక టేమ్ రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు క్రిస్ వోక్స్కి, ఫస్ట్ వికెట్ ఫర్ క్రిస్ వోక్స్ ఇన్ దిస్ మ్యాచ్. అతను అవుట్ అయ్యాడు. సో రాహుల్ ఏమో ప్లేడ్ ఆన్ అయిపోయాడు కార్స్ బౌలింగ్లో. సో ఈ వికెట్లు పడడంతో ఏంటంటే మనకి మళ్ళీ ఒక కొలాప్స్ చూసాం. 3 వికెట్లు జాస్ టంగ్ ఒకే ఓవర్లో తీశాడు. ఈ గాట్ రిడ్ ఆఫ్ షార్దుల్ ఠాకూర్, సిరాజ్ అండ్ బుమ్రా. సో అతను టెయిల్ ఎండర్స్ విషయంలో స్పెషలిస్ట్ లాగా ఉన్నాడు. సో ముగ్గురిని ఒకే ఓవర్లో అవుట్ చేసి మనకి నో రెసిస్టెన్స్ ఫ్రమ్ ద టెయిల్ ఎట్ ఆల్. టెయిల్ ఎండర్స్ ఏదో 30-40 చేయాలంటలేదు, కనీసం 10-12 కూడా చేయని పరిస్థితి, అంటే 0లో అవుట్ అయిపోవడం. కాబట్టి మళ్ళీ మరొకసారి ఆ కొలాప్స్ అంటే దానివల్ల లాస్ట్లో మనం వాళ్ళకి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఇద్దాం అనుకున్నాం, కానీ లాస్ట్లో ఒక వికెట్స్ చేతిలో ఉండుంటే ఇంకొద్దిగా ఎక్కువ రన్స్ చేసి ఉండేవాళ్ళం కదా మనం. లాస్ట్లో కనీసం మనం ఆడిన 6 ఓవర్లు ఎలాగో వాళ్ళకి బౌలింగ్ ఇచ్చిండేవాళ్ళు. కానీ
లాస్ట్లో కనుక మన చేతిలో మనకి వికెట్స్ చేతిలో ఉండుంటే ఇంకొక 20 రన్స్ పెడితే ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉండేది కదా అని మనకు అనిపించింది. బట్ ఆ కొలాప్స్, సెకండ్ ఇన్నింగ్స్లో కొలాప్స్ మనకి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో ఆ 6 ఓవర్స్ ఇంగ్లాండ్ చాలా కేర్ఫుల్గానే ఆడుకున్నారు. బుమ్రా 3 ఓవర్లు వేశాడు, కానీ అంత ఎఫెక్టివ్గా కూడా అనిపించలేదు బుమ్రా. అట్లీస్ట్ 1 or 2 డెలివరీస్ మాత్రమే ఈ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. బట్ అదర్ ఎండ్లో సిరాజ్ ఫస్ట్ ఓవర్ బాగా వేసిన, సెకండ్ ఓవర్లో ఈ లీక్ రన్స్. జడేజా ఒక ఓవర్ వేశాడు. సో లాస్ట్ డే రోజున బుమ్రాకి మిగతా వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. 1 బౌలర్ 4 బ్యాట్స్మెన్తో వీ కెనాట్ విన్ టెస్ట్ మ్యాచెస్. 4 బ్యాట్స్మెనే బాగా ఆడారు, బౌలర్ వచ్చేసరికి బుమ్రా ఒక్కడే. ఇలా అయితే మనకు కష్టం అవుతుంది. సో వికెట్లు తీసినా తీయకపోయినా లాస్ట్ డే రోజున 350 కావాలి, ఎగ్జాక్ట్లీ 350 కావాలి. 21 ఫర్ నో లాస్ చేశారు, వికెట్ కోల్పోకుండా 21 రన్స్ చేశారు. బట్ వాళ్ళు బ్యాస్ బాల్ ఆడతారు 350 ఇన్ డే చేయొచ్చు. ఫస్ట్ డే రోజున ఇండియా కూడా 350 చేశారు. 350 చేయడం అంత కష్టమే కాదు. పిచ్లో అంత డెమాన్స్ ఏం లేవు, అంత ప్రమాదం ఏం లేదు. అన్ఈవెన్ బౌన్స్ ఉంది, ముఖ్యంగా కర్క్స్టల్ ఎండ్ అంటారు కదా, ఆ ఎండ్ నుంచి అయితే బుమ్రా బౌలింగ్ చేసిన ఎండ్ నుంచి ఇక్కడ స్లోప్ కూడా ఉంటుంది. అక్కడ కొంచెం కర్క్స్టల్ గ్రేట్ ఎండ్ నుంచి ఖచ్చితంగా అన్ఈవెన్ బౌన్స్ ఉంది. కొంత రఫ్ క్రియేట్ అయింది, చాలా పెద్ద రఫ్ ఏం కాదు అది. సో జడేజా చాలా ముఖ్యమైన బౌలర్ అవుతాడు అలాంగ్ విత్ బుమ్రా జడేజా కలిసి, బుమ్రా ఒకవైపు జడేజా ఒకవైపు కలిసి ఆ ప్రెషర్ మెయింటైన్ చేస్తూ మనకి వికెట్లు ఇవ్వాలి. మిగతా వాళ్ళు కనీసం వికెట్లు దిగకపోయినా రన్స్ కంట్రోల్ చేసి వాళ్ళు బ్యాస్ బాల్ ఆడతారు, టార్గెట్ కోసం వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. 350 అనే లాస్ట్ డే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ, కానీ వాళ్ళు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే బ్యాస్ బాల్ స్టార్ట్ చేసిన తర్వాత, మెకల్లం వచ్చిన తర్వాత, బెన్ స్టోక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డ్రాస్ అనేవి మర్చిపోయారు. వర్షం వస్తే డ్రా అనే తప్ప వాళ్ళు డ్రా అనేది వాళ్ళ డిక్షనరీలో లేకుండా చేసుకున్న పరిస్థితి. ఒక డ్రా ఆడినట్టున్నారు ఆస్ట్రేలియాతో యాషెస్లో తప్ప వాళ్ళకి బ్యాస్ బాల్ తర్వాత డ్రాస్ లేవు. కాబట్టి వాళ్ళు దే విల్ గో ఫర్ ద టార్గెట్. అది మనకి దానికోసం అంటే మీరు టైట్ లైన్స్ మెయింటైన్ చేస్తే, టైట్ బౌలింగ్ చేస్తే యూ విల్ గెట్ వికెట్స్, డెఫినెట్లీ విల్ గెట్ వికెట్. ఇండియా ఇస్ ఇన్ స్ట్రాంగ్ పొజిషన్, వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. కానీ ఇంగ్లాండ్ కెన్ గెట్ దట్ టార్గెట్. లాస్ట్ టైము మనం చూసిన బర్మింగ్హామ్ టెస్ట్లో మన ఇంగ్లాండ్ లాస్ట్ టూర్లో మనం మళ్ళీ బ్రేక్ తర్వాత వచ్చి లాస్ట్ 5th టెస్ట్ ఆడినప్పుడు 378 టార్గెట్ ఉంటే దాన్ని కొట్టేశారు. మెయిన్గా బేర్స్టో అప్పుడు కూడా అతను కూడా 2 సెంచరీలు చేశాడు. అప్పుడు అతను 2 సెంచరీలు చేశాడు, ప్లస్ జో రూట్ ఒక 100 కొట్టినట్టు ఆ మ్యాచ్లో. సో 378 వాళ్ళు చేంజ్ చేసి చూపించారు. ఇప్పుడు కూడా ఈ మ్యాచ్లో ఆ క్విక్గా ఆడగల బెన్ డకెట్ అండ్ హ్యారీ బ్రూక్ వాళ్ళు ఆ డేంజర్ ప్లేయర్స్, వాళ్ళు ఆ క్విక్ రన్స్ చేయగలరు. సో 350 రన్స్ అంటే సెషన్కి కనీసం 110-120 రన్స్ చేయాలి. సో అలా ఇవ్వకుండా మీరు టైట్ బౌలింగ్ వేసినా ఆటోమేటిక్గా వికెట్లు వస్తాయి. అదే నేను చెప్పేది, వికెట్లు వస్తాయి. కనీసం డ్రా అయినా చేసుకోవచ్చు. డ్రా చాలా తక్కువ పాసిబిలిటీ, ఇండియా విన్కి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సెకండ్ పాసిబిలిటీ ఇంగ్లాండ్ విన్కి ఉంది. డ్రాకి థర్డ్ పాసిబిలిటీ ఉంది. సో అలాంటి సిచ్యుయేషన్లో టైట్ బౌలింగ్ వేయండి. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ లాంటి వాళ్ళు చేస్తుంది ఏంటంటే టైట్ బౌలింగ్ వేయాలి. ఎలాగో జడేజా అండ్ బుమ్రా మనకి చాలా కీ బౌలర్స్ అవుతారు. లాస్ట్ డే వేరింగ్ ట్రాక్ పైన జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ బౌలర్ అవుతాడు. సో ఐ థింక్ దట్ ఈస్ ద థింగ్. ఇండియాకి బుమ్రాతో పాటు మిగతా వాళ్ళు కూడా ప్రెషర్ మెయింటైన్ చేయగలిగితే, బుమ్రా ఒకవైపు మంచి బౌలింగ్ వేసి అవతల ఎండ్లో రన్స్ లీక్ అవుతే దెర్ ఈజ్ నో యూస్. సో అది మన వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. సో స్టిల్ ఇండియా ఈజ్ వెరీ మచ్ ఫేవరెట్స్ టు విన్ దిస్ మ్యాచ్. రేపు మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఈ టైంకి మాట్లాడుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం.